హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నవరాత్రి స్టార్ట్ అయిపోయింది. సో మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే నవరాత్రి ఎంత స్పెషలో నాకు ఆడపిల్ల పుట్టిందైతే తెలిసిందనమాట. కుమారి పూజ అంటారు కదా. నార్మల్లీ కుమారి పూజ 2 years నుంచి 10 yearsకి చేసుకుంటారు. నా పాపకి 2 years లేవు, 6 months. బట్ నాకెందుకో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అనిపించింది. నా పాప నాకు ఒక దుర్గామాత లాగానే. సో అన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నా, ఇది ఒక్క రోజే కాదు. కానీ ఇది ఎలాగో కుమారి పూజ కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను అనమాట. మామూలుగా ఈరోజు బాల త్రిపుర సుందరి అవతారం కదా. బాల త్రిపుర సుందరికి లేత గులాబీ కలర్ వేయాలి కదా. సో అందుకని నేను పాపకు లేత గులాబీ కలర్ లేత లైట్ పింక్ కలర్ బట్టలు వేసి పాపను రెడీ చేశాను అనమాట. పాప రెడీ లేకముందే నేను బాబు ఫుల్గా రెడీ అయిపోయాము అనమాట. ఎందుకంటే అది లేచిన తర్వాత మొత్తం దాంతోనే అయిపోతుంది, అది మాత్రం నాకు తెలుసు. నార్మలీ బాల త్రిపుర సుందరి అవతారం ఎలా వచ్చిందంటే, బాండాసుర అనే రాక్షసుని చంపడానికి లలితా త్రిపుర సుందరి వచ్చారు. వాళ్ళ కుమారుల్ని చంపడానికి బాల త్రిపుర సుందరి అవతారం ఎత్తారనమాట. సో అలాగా నేను కూడా ఇక్కడ చూశానమాట. నేను కూడా పాప పుట్టిన తర్వాత ఇవన్నీ నేర్చుకుంటున్నాను. రేపొద్దున నా పాపకు నేను అన్నీ నేర్పించాలి అని చెప్పేసి. అండ్ నా వికీ అయితే అసలు నిజంగా చెప్తున్నాను, ఎంత మంచిగా కూర్చోబెట్టుకున్నాడో, అసలు అంత మంచిగా కూర్చోబెట్టుకున్నాడు. అసలు ఏడిపించకుండా చక్కగా ఆడిపించుకుంటున్నాడు. మొత్తం పూజ అంతా అబ్జర్వ్ చేస్తున్నారనమాట ఇద్దరు చక్కగా. ఇంకా పాపకి కాళ్ళు కడిగినప్పుడు బాగా ఏడ్చింది. చల్లగా ఉన్నాయని కాళ్ళు కడిగి పసుపు రాసి గంధం పెట్టి కుంకంతోనే పారాణిలాగా చేశాను. మళ్ళీ పారాణి పడుతుందో లేదో పాపకి అని చెప్పేసి కుంకంతోనే పారాణి రాసి బొట్టు పెట్టి చక్కగా తాంబూలం ఇచ్చి దీపంతో హారతిచ్చి తాంబూలం ఇచ్చాను అనమాట. బట్టలు ఆల్రెడీ ఇది కొత్త బట్టలే, అందుకని చెప్పేసి నేను వేరే కొత్త బట్టలు పెట్టలేదు. అండ్ పాపకి అమ్మ ఆల్రెడీ ప్రసాదం చేసింది. గుగ్గులు చేస్తారు ఆర్ పాయసం చేస్తారు. మేము గుగ్గులు చేసామన్నమాట. అండ్ పాపతో అక్షంతలు వేయించుకున్న. ఇట్స్ ప్యూర్ డివైన్. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పాప కొంచెంసేపు బాగా ఏడ్చి పడుకుంది. ఆ డ్రెస్ మీద చాలా చిరాగ్గా అనిపించింది. పడుకుని చక్కగా నేనైతే ఆ టిష్యూతో కొంచెం క్లీన్ చేసి, వాటర్ టిష్యూతో మొత్తం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మంచిగా బొట్లు పెట్టాను అనమాట. లేచిన తర్వాత ఎంత హ్యాపీగా కూర్చుందో. చక్కగా పట్టీలు పెట్టాను. తర్వాత థ్యాంక్ you for watching. Please consider subscribing for more videos.